వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. దేవరపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీవారి దర్శించుకుంటున్నారు. గ్రామంలోని శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, శ్రీ కడియనమ్మ తల్లి ఆలయం, ఇసుక వీధి రామాలయంలో కూడా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. దేవరపల్లి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముందస్తు వ్యూహార్చన ప్రారంభించాయి. సామాజిక సమీకరణలో ఓట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. టీడీపీ ముందంజలో ఉండగా జనసేన, బీజేపీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ వేచి చూసే ధోరణిలో ఉంది. ఒక ప్రభుత్వ అధికారి తన కుటుంబ సభ్యులు పోటీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై పోరాడే జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ప్రభావం చూపనుంది. నెల్లూరు జిల్లాలో ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం పార్టీ కిసాన్ సెజ్లో ఈథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సిపిఎం నెల్లూరు కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో జరిగిన సామాజిక తనిఖీ గ్రామ సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బినామీ పేర్లు ఉన్నాయని తనిఖీ అధికారి డిఆర్పి రామారావు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ పనికి వెళ్లకపోయినా వారి పేరు మీద డబ్బులు పడుతున్నాయని, గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ మానుకొండ మురళీధర్ కి బినామీ పేర్లతో సంబంధం ఉందని ఆరోపించారు. బినామీలకు మచ్చర్లు వేయడం వల్ల నిజంగా పనిచేసిన కూలీలకు వేతనాలు తగ్గుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఘంటసాల శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపరూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లను చేశారు. ఆలయ ప్రాంగణం విష్ణు నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గొల్లప్రోలు పట్టణ శివార్లోని పంట పొలాల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతూ ఉండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తక్కువ ఎత్తులో ఉన్న ఈ వైర్లు వ్యవసాయ పనులకు వెళ్లే వారి ప్రాణాలకు ముప్పుగా మారాయని అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకర స్తంభాలను మార్చి వైర్లను సరిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదో తెలియదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆమదాల వలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పవిత్ర రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచరణలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. దేవాలయ కమిటీ, గ్రామ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించి దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ పండుగ రోజున విష్ణువు వైకుంఠ ద్వారం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమదాల వలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మొదల వలస రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వస్తుల మౌలిక సదుపాయాల డైరెక్టర్ పిఎన్జే బాబు, సీనియర్ నేత చిట్టి మోహన్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. వారు రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారి ఆశీస్సులు అందుకున్న మంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్య ఫలమని మంత్రి సందర్భంగా అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పుత్తూరు పట్టణ ప్రజలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలని ఎస్ఏ అశోక్ తెలిపారు. త్రిబుల్ రైడింగ్, బైక్ రేసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు చేయవద్దని ఆయన కోరారు.